బాడీకి ఉండే అంత ఇంటెలిజెన్స్ ప్రపంచంలో దేనికి లేదండి. ఈయనకి ఫ్రాక్చర్ అయింది షోల్డర్ కింద హ్యూమరస్ బోన్ అండ్ అది అడ్డంగా స్లాంట్గా 2 పీసెస్ కనిపించింది. అది చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. ఏదైనా విజువలైజింగ్ కన్నా కూడా వీ షుడ్ ఫీల్ దట్. సో అలా చేసి అది బ్యాండ్ చేస్తే దానికి ఒక రకమైన కట్టు కట్టాలండి. ఆ కట్టు కట్టిన తర్వాత 3rd డేకి ఇఫ్ యూ టేక్ నెక్స్ట్ డే ఇట్ విల్ బి క్లియర్. ఇంటర్నల్గా ఉండే ఫ్రాక్చర్కి బాడీలో ఏది జరిగినా 98% ఇట్ విల్ టేక్ కేర్ బై ఇట్ సెల్ఫ్. సెకండ్ ఇవ్వటానికి నా చెయ్యి అప్పుడు కొంచెం లేచేది. ఎక్సర్సైజులు మీరు అన్నట్టు రకరకాలు ఏం చెప్పలేదు, సింపుల్గా నన్ను రాయమనేవారు, మరి కట్టే మార్చేవాళ్ళు. నాకు తెలిసిందల్లా ఒకటే, చెప్పింది చేయటం. మనం లైఫ్లో ఒక్కొక్క ఈవెంట్ ఒక్కొక్క లెసన్. దిస్ ఈవెంట్ టాట్ మీ డిఫరెంట్ వరల్డ్ని పరిచయం చేసి. సింధు మేడం నాకు ఒకటే చెప్పి, చిన్నదానికి ఊరికే కంగారు పడుకో. లిటరల్గా మా అమ్మగారి దగ్గర ఏడ్చినట్టే దాని దగ్గర ఏడ్చాయి. దీంట్లో పెద్ద సిగ్గుపడేది కూడా మనకేమీ లేదు. ఇలాగ ఫ్రాక్చర్స్ అవుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా అరే వీడి తర్వాత ఇంకా లేవడరా, లేకపోతే వీడి ఇంక ఇంతేరా అన్నది బాడీ అది ఇట్ రిమెంబర్స్ సబ్ కాన్షియస్ లెవెల్. ఒక ఆరోగ్యవంతుడి దగ్గర మాట్లాడాల్సిన లక్షణాలతోటి మాట్లాడాలి ఎప్పుడు కూడా మనం. మదర్ లాగే తనే తినిపించే. అక్కడ నిలబడింది అమ్మ తల్లి, అలా నిలబడి తను ఓకే లెట్ మీ టేక్ కేర్ ఆఫ్ మై బేబీ. ఏదైనా సరే బాడీకి మనం ఒకటి అలవాటు చేస్తే అది అలవాటు అవ్వడానికి డెఫినెట్గా బాడీ నుంచి సమ్ ఆర్ అదర్ చేంజ్ వీ హ్యావ్ టు సీ. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ ఇన్ కేస్ యూ హ్యావెంట్ స్టిల్ సబ్స్క్రైబ్డ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకన్ టు గెట్ నోటిఫికేషన్స్ టు కన్జ్యూమ్ ఇంట్రీగింగ్, ఇంపాక్ట్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ కాంటెంట్ ఫ్రమ్ మై ఛానల్. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ patronizing and continue following my channel. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. నమస్తే. సాధారణంగా ఎవరికైనా ఫ్రాక్చర్ అవుతే సిమెంట్ కట్టు కడతారు, లేకపోతే ఇలా రాడ్లు వేస్తుంటారు, ఇనప రాడ్లు బాడీలో. మనకు తెలుసు కదా సర్జరీ. పోను ఏమైపోయిందంటే ఆ సిమెంట్ కట్టు కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు సిమెంట్ కట్టు వేయట్లేదు, దాన్ని ఆప్ట్ చేసేవాళ్ళు డాక్టర్లు కూడా లేరు, ఆప్ట్ చేసే పేషెంట్లు కూడా లేరు. ఎందుకంటే ఎవరికైనా క్విక్గా ఇలా జరిగిపోవాలి మ్యాజిక్. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తి తనకు ఒక యాక్సిడెంట్ అయ్యి షోల్డర్ ఫ్రాక్చర్ అయితే, చెయ్యి యాక్చువల్గా షోల్డర్ కింద భాగంలో మధ్యలో ఉన్న ఈ పోర్షన్లో ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అవుతే చక్రసిద్ధ వైద్యంతో కేవలం 3 రోజుల్లో తన చెయ్యి మళ్ళీ నార్మల్ అయింది. ఐ డోంట్ నో వెదర్ దిస్ ఈజ్ మ్యాజిక్ ఆర్ దిస్ ఈజ్ సైంటిఫిక్, దిస్ ఈజ్ రియాలిటీ, బట్ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. సో లెట్స్ టాక్ టు సీతారామరావు గారు, హూ యాక్చువల్లీ హ్యాడ్ దిస్ ఫ్రాక్చర్, అండ్ సత్యసింధుజమ్మ. హాయ్. హలో అండి. యట్ అనదర్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ నో. అంటే ఫ్రాక్చర్ అయితే 3 రోజుల్లో చెయ్యి నార్మల్ అయిపోతుందా? ఎలా అమ్మా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఓకే, కింద మనం ఆడుకుంటున్నప్పుడు కింద పడతాం కదండి. అవును. సో దెబ్బలు తగ్గుతాయి కదండి. నెక్స్ట్ 2nd డే 3rd డే మార్నింగ్ కల్లా కొత్త స్కిన్ రావడం, ఆ రాపిడి దగ్గర దాని అంతటా అది వూండ్ హీల్ అవ్వడం చేసుకుంటుంది కదండి. సో బేసిక్ కాన్సెప్ట్ ఈస్ బాడీకి ఉండే అంత ఇంటెలిజెన్స్ ప్రపంచంలో దేనికి లేదండి. వీ షుడ్ అండర్స్టాండ్ వన్ పాయింట్. ఎనీ ఫ్రాక్చర్ ఏది చేసినా దాన్ని అలైన్ చేసి పెట్టి దానికి ఇవ్వాల్సిన టైం ఇస్తే ఇట్ విల్ గెట్ అటాచ్డ్ బై ఇట్ సెల్ఫ్. దానికి టెక్నికల్గా చాలా అంటే ప్రూఫ్ ఉంది, అండ్ హౌ ఇట్ విల్ బి హీలింగ్ ఇంటర్నల్లీ అన్నది కూడా ఉందండి. సో చాలా మందికి ఏంటంటే కాస్ట్ వేసి ఇన్ని వీక్స్ అని రెస్ట్ చెప్తారు, కానీ 72 hours మ్యాక్స్. అవునా? ఇట్ విల్ బి లైక్ అటాచ్ అవ్వడం అంతే. సో ఇట్ విల్ బి లైక్ ప్రాసెసింగ్ అనమాట. అంటే అప్పటిదాకా ఉండే మెసేజింగ్ లేదా ఏదైతే ఇన్ఫర్మేషన్ వెళ్ళేది ఉంటుందో అది కట్ అయిపోతూ ఉంటుంది.
జనరల్గా. సో అంటే మైండ్ విల్ బీ ఇన్ ద షాక్, బాడీ విల్ బీ ఇన్ ద షాక్. బట్ బాడీ కొంచెం తేరుకునే టైం స్థిమిత పడితే మైండ్ ఆటోమేటిక్గా బాడీ విల్ బీ లైక్ హీల్డ్ బై ఇట్ సెల్ఫ్. అది దాని పని చేసుకుంటుంది. సింపుల్గా ఫ్రాక్చర్స్లో ఎనీ ఫ్రాక్చర్ విల్ బి లైక్ దిస్. అంటే ఫ్రాక్చర్ అవుతే జస్ట్ దాని అట్లా వదిలేయాలా? ఏమి అసలు ఏమి నో, ఈయనకి ఫ్రాక్చర్ అయింది షోల్డర్ కింద హ్యూమరస్ బోన్ ఇన్ ద ఎల్బో విచ్ ఇస్ లైక్ ద లాంగ్ బోన్. అండ్ అది అడ్డంగా స్లాంట్గా 2 పీసెస్ కనిపించింది. ఓకే. సో హీ వాజ్ లైక్ ఇన్, అది చాలా పెద్ద యాక్సిడెంట్ ఆయన. పెద్ద యాక్సిడెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే షోల్డర్ బాల్ సాకెట్ కూడా ఇట్ గాట్ ఎఫెక్టెడ్. సో ఈయనకి అది ఒకవేళ చేసినా కానీ ఈ రేడియల్ నర్వ్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఇబ్బంది అయ్యే స్థితిలో ఇట్ వాస్ దేర్. సో ఇక్కడ 2 జరుగుతాయి. ఒకటి ఏంటంటే మనిషికి మానసిక స్థైర్యం ఒకటి ఉండాలి. ఎందుకంటే అది జరుగుతున్నప్పుడు ఓకే ఇట్స్ లైక్ ఏ ఫేస్, అనుకోని జరిగింది, బాడీ దాన్ని చేసుకునేలాగా టైం నేను ఇవ్వాలి అని. మనం భయపడి చేసామనుకోండి ఇంకొంచెం ఎక్కువ కాంప్లికేట్ అవుతుంది. సో ఈ లోపల యాజ్ అ హీలర్ వీ షుడ్ నో హౌ టు అలైన్ ఇట్. మనకి ఇప్పుడు ఇదివరకు అంటే టెక్నాలజీ ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఎక్స్రేస్లో వీ కెన్ సీ దట్. అది తీసిన తర్వాత ఆ పొజిషన్ చూసి కరెక్ట్గా దానికి అంటే ఏదైనా విజువలైజింగ్ కన్నా కూడా వీ షుడ్ ఫీల్ దట్. సో అలా చేసి అది బ్యాండ్ చేస్తే దానికి ఒక రకమైన కట్టు కట్టాలండి. అదేమి పెద్ద కాస్ట్ కూడా కాదు. ఇట్స్ లైక్ ఏ క్రేప్ బ్యాండ్. ఆ కట్టు కట్టిన తర్వాత దానికి ఒక పొజిషన్లో ఒక 6 hours అలా ఉంచేస్తాం. ఉంచిన తర్వాత మూమెంట్స్ ఇచ్చేయచ్చు. అంటే నాకు ఒక చిన్న సందేహం అమ్మా, ఇప్పుడు చెయ్యి ఇట్లా ఉన్న చెయ్యిని ఫ్రాక్చర్ అయిన చోట ఇక్కడ చుట్టూ ఉత్త క్రేప్ బ్యాండ్ కట్టారా, లేకపోతే ఆ చేతిలోని ముందు ఏమన్నా అటు ఇటు సరి చేశారా? సరి చేయాలి. ఎలైన్ అంటే సరి చేయాలి కదా, ఎందుకంటే ఏమో అటు ఇటు వెళ్ళిపోయింది కదండి. లైక్ దిస్ ఇట్ గాట్. ఓకే, ఇలా ఉన్నది మళ్ళీ ఇలా తేవాలి. ఒక ఎనర్జీ అనుకోండి, లేకపోతే వాట్ ఎవర్ యూ ఫీల్, దానికి అలా హీల్ చేసి, ఎందుకంటే స్వెల్లింగ్ ఉంటుంది ఇదంతా. ముందు ఆ స్వెల్లింగ్ తగ్గడం అనేది ఇంపార్టెంట్. సో ఫ్రాక్చర్ అంటేనే స్వెల్లింగ్ వచ్చేస్తుంది. సో అది హీల్ అవ్వడం అంటేనే స్వెల్లింగ్ తగ్గాలి. సో ఆ పొజిషన్లో పెట్టేటప్పటికి బాడీ విల్ కమ్ టు ఇట్స్ ఓన్ నాలెడ్జ్ దట్ ఎవ్రీథింగ్ విల్ బి కమింగ్ బెటర్. సో అలా కొంచెం దానికి అది ఆ టైప్ ఆఫ్ లైక్ నాలెడ్జ్ దానికి ఉంటుంది కాబట్టి దానికి అలానే మనకు బ్యాండ్ కనుక చుడితే కదలకుండా ఒక 6 hours అలా ఉంటే మొత్తం స్వెల్లింగ్ అంతా తగ్గిపోతుంది. ఆ తర్వాత యూ కెన్ డూ దట్ మూమెంట్స్. థర్డ్ డేకి ఇఫ్ యూ టేక్ ఇన్ ఎక్స్రే ఇట్ విల్ బి క్లియర్. మల్టిపుల్ అనుకోండి, వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ లైక్ అతికి పెట్టాలి కాబట్టి దానికి సర్జరీకి వెళ్ళాలి. బట్ ఇంటర్నల్గా ఉండే ఫ్రాక్చర్కి బాడీలో ఏది జరిగినా 98% ఇట్ విల్ టేక్ కేర్ బై ఇట్ సెల్ఫ్. ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ బి దేర్, యూ షుడ్ నో వాట్ ఇట్ నీడ్స్. అంతే, అది చాలా కీ రోల్ ఇట్ విల్ ప్లే అనమాట. ఏ డాక్టర్ అయినా చూడండి, క్యాస్ట్ చేసినా కానీ మీరు ఇన్ని రోజులు ఉండాలి, ఇంత వారాలు ఉండాలి ఇలా చెప్తారు కదా, అది అక్కర్లేకుండా, అంత కాస్ట్ లాగా అక్కర్లేకుండా ఇంటర్నల్ ఇంజరీస్కి అయితే వీ కెన్ ఏబుల్ టు లైక్ మేక్ ఇట్ హ్యాపెన్ ప్రాక్టికల్లీ ఇన్ 3 days. దట్ కెన్ బి సీన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎక్స్రేస్. అసలు ఏం జరిగింది రామారావు గారు? హౌ డిడ్ యు హావ్ దిస్ ఫ్రాక్చర్? యాక్చువల్లీ వి వెంట్ ఫర్ ఎ టూర్. మీరు వెళ్ళారా? ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం. వెళ్తే ఆన్ దే వే వెన్ వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ హైదరాబాద్ వస్తుంటే నియర్ టు హైదరాబాద్ మా వెహికల్కి ఇంకో వెహికల్ లారీ లాంటిది ఏదో, సో వి జస్ట్ హిట్. నా షోల్డర్ వెళ్ళి డ్రైవర్ సీట్కి తగిలి, సో ఇది బ్రేక్ అయ్యి చెయ్యి అంతా బాగా వాచింది. వెంటనే అక్కడ దగ్గర డాక్టర్గా చూపించారు, ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళు అక్కడ తీసుకెళ్ళారు, చూపించారు. తర్వాత ఆ ఎక్స్రే అవి లక్కీగా ఏంటంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మూర్తి, సో తను వెంటనే ఎక్స్రేలు అన్నీ సింధమ్మకి పంపారు. తను ఇమ్మీడియట్గా ఇట్స్ ఓకే తీసుకొచ్చేయండి. నాకేంటంటే ఐఎమ్ కంప్లీట్లీ ఆన్ షాక్. నాకు అసలు బహుశా లైఫ్లో ఫస్ట్ టైం, నాది మోస్ట్ ఆఫ్ ద కంప్యూటర్ జాబ్ కాబట్టి అరే మనకి ఇంకా చేయలేకపోతే మనకి భవిష్యత్తు లేదులే, ఆటోమేటిక్గా అది కంప్లీట్ ఐ వెంట్ టు అంటే డిఫరెంట్ వరల్డ్ అని. ఓకే మనం ఇప్పుడు ఏం చేయాలి, సో మన మీద డిపెండెన్స్ ఉన్నారు, హౌ టు మూవ్ ఫార్వర్డ్, ఇది బ్యాక్ ఆఫ్ మైండ్. రెండోది ఏంటంటే అసలు ఈ చక్రసిద్ధిలో వ్యవహారం ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్ మోడల్ అది. ఎందుకంటే మనకి ఇప్పటిదాకా తెలిసిందంతా అల్లోపతి ఓ పద్ధతి, వాళ్ళు ఇది వేయటం ఇలా తెలుసు మనకి. అంతకు మించి ఇంకొకటి అంటే అసలు మన భారతీయ దానికి సంబంధించిన ఒక విద్య మనకి తెలియకపోవడం మన దురదృష్టకరం, ఫస్ట్ పాయింట్. సో దానికి ఐ వాజ్ ఎక్స్పోజ్డ్. సరే అక్కడికి వెళ్ళాము, నాకు అర్థమైపోతుంది నేను ఐఎమ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ ఈవెన్ టు
గెట్ ద థింగ్స్ ఫ్రమ్ హర్. ఆర్ ఎవరైనా చెప్పే సజెషన్ ఏది నాకేమీ అసలు ఏది ఎక్కట్లేదు. ఐఎమ్ జస్ట్ కంప్లీట్గా ఇన్ డిఫరెంట్. సరే వెళ్ళారు, అంతా అయిపోయి కట్టేసి ఓకే. నాకు అసలు అర్థం కాలేదు ఇప్పుడు, అందుకంటే నాకు తెలిసిపోయింది ఇంత వాచ్ ఉంది, మన పరిస్థితి ఏంటి. ఓ 2-3 రోజుల తర్వాత నాకు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, నువ్వు మటుకు రాస్తూ ఉండు, ఏదో ఒకటి రాస్తూ ఉండటం, అవి చేస్తూ ఉండు అనేవాళ్ళు. నేను అది చేస్తూ ఉన్నా. నాకేంటంటే ఫస్ట్ ఇది ఎలా చేస్తారు అసలు అన్నది తెలియదు. దాసు అదొక అపనమ్మకం మనకి మామూలుగా సహజంగా. మనకి తెలియని అన్నోన్ ఏరియాకి వెళ్ళినప్పుడు మనకి అపనమ్మకం. రెండోటి, మన అపనమ్మకం అనేది అసలు కంప్లీట్గా అది తప్పు, అసలు నీ ఆలోచన ధోరణే తప్పు, ఇది అసలు ఇలా కాదు, నువ్వు ఫస్ట్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్ అనే ఒక గ్రౌండ్ రియాలిటీ అనేది ఆ అకేషన్ మూలంగా నాకు తెలుసు. సో అప్పుడు ఓహో ఈ వైద్యంలో చాలా ఉంది, ఈ వైద్యాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు అరుదు, అది మనకి తెలిసి. సో ఇప్పుడు మనం ఎవరికైనా గబుక్కని అడిగినప్పుడు ఎవరైనా చెప్పడానికి కానీ మనమే రియల్ టైమ్ కేసు సినారీ. అప్పటికి ఇప్పటికి కంప్లీట్ నేను చెప్తున్నాను. ఇలా నేను చేస్తేనే అప్పుడు అసలు నాకు ఇవి రెండిటికి తను సెకండ్ అడిగేవాళ్ళు. సెకండ్ ఇవ్వటానికి నా చెయ్యి అప్పుడు కొంచెం లేచేది కదా. అంటే నాకు మొత్తం తను నాకేమో ఎక్సర్సైజులు మీరు అన్నట్టు రకరకాలు ఏం చెప్పలేదు. సింపుల్గా నన్ను రాయమనేవారు, బలానా రోజు రాయనేవారు, వెళ్ళేవాడిని. తను ఓకే అన్నారు, మరి కట్టే మార్చేవాళ్ళు. నాకు తెలిసిందల్లా ఒకటే, చెప్పింది చేయటం. మనం లైఫ్లో ఒక్కొక్క ఈవెంట్ ఒక్కొక్క లెసన్. దిస్ ఈవెంట్ టాట్ మీ ఇన్ ఎ డిఫరెంట్, నాకు ఒక డిఫరెంట్ వరల్డ్ని పరిచయం చేసి. నాకు సందేహం ఏమిటంటే, మీరు అన్నారు కదా ఈ రకమైన వైద్యం ఒకటి ఉంది అన్న సంగతే నాకు తెలియదు. ఐ వాజ్ నాట్ ఎక్స్పోజ్డ్, ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఇట్ ఈస్ అని. సో ఒక తెలియని ఒక టెరైన్లోకి మీరు వెళ్ళారు. దాని బదులు తెలిసిన ప్లేస్కి వెళ్ళాలనుకుంటారు కదా ఎవరైనా. ఇక్కడ ఏం తెలియని ప్లేస్కి నేను ఎందుకు వెళ్తున్నాను అన్న ఒక ఆలోచన రాలేదా మీకు? అక్కడ ఆలోచన కన్నా సిచ్యువేషన్ పెట్టాయి. ఓకే, మనకేంటంటే ఆ టైంలో నా ఫ్రెండ్ రైట్ డెసిషన్ తీసుకున్నాడు. ఈ స్ట్రైట్గా తీసుకొచ్చేసాడు, అక్కడ నిలబెట్టాడు. నాకు 2 ఆప్షన్స్, అదర్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ వద్దొద్దు, నాకు సంబంధం లేదు, వెళ్ళిపోవాలి, అంతే కదా. కరెక్ట్. సో నేను యాక్సెప్ట్, అదే అడుగుతున్నా. ఎందుకంటే ఇట్స్ క్లియర్ ఎవిడెంట్ దట్ నా ఫ్రెండ్ హీ నోస్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ అది కరెక్ట్. రెండోది, నాకున్న అక్వాంటేజ్తో ఐ యూజ్ టు అబ్జర్వ్ వాళ్ళు. అంతకుముందు కూడా సింధు మేడం చేస్తే ఇంటూ ఉండేవాడిని. అంతే అయితే అసలు దీన్ని మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవ్వటం అనేదే తేడా. అంటే మనం పర్సనల్ కొన్ని ఏంటంటే ఇది పర్సనల్గా నాకైతే బాగుండు అనుకోకూడదు కూడా ఉంటాయి, దాంట్లో వైద్యం ఒకటి. యాక్చువల్లీ దాని మూలంగానే నౌ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐ కెన్ సే దట్ హే హోల్డ్ ఆన్, యూ కెన్ ట్రై, గో స్ట్రైట్ అవే, నాట్ ట్రై, యూ జస్ట్ గో అండ్ ట్రై. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు ఆ చక్రసిద్ధి కానీ మన వైద్యాన్ని, భారతీయ వైద్యానికి వెళ్ళేటప్పుడు నీకు నమ్మకం ఉండాలి. నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్, ఇవి 2 అది ఇండివిజువల్ తనంతట తను తెచ్చుకోవాల్సిందే. కానీ ఇక థర్డ్, కరెక్ట్. నేను ఆల్మోస్ట్ ఎవరైనా నన్ను అడిగినప్పుడు ఒకటే చెప్పాను, నీకు నమ్మకం ఉంటే వెళ్ళు, డౌట్తో వెళ్ళవా, అక్కడ సొల్యూషన్ ఉంటుంది, తీసుకుంటామా లేదా క్లియర్గా వెళ్ళు, అక్కడికి వెళ్ళి కూర్చో, ఏమన్నా నా ప్రాబ్లం ఇది, నాకు ఇవి ఇష్యూస్ ఉన్నాయి, ఏ డౌట్ అయినా అడగండి, చిన్న డౌట్ నుంచి పెద్ద డౌట్ దాకా అన్నీ చెప్తారు. వాటికి ఏంటి క్లియర్గా చెప్తారు. నువ్వు అది అర్థం చేసుకో, నచ్చిందా నీకు, అప్పుడు నువ్వు డెసిషన్ తీసుకో. అంతేగాని తర్వాత తీసేసుకున్న తర్వాత మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంది. సో కంప్లీట్గా ఒక నమ్మకంతో వెళ్ళి సరెండర్ అయిపోవాలి, అంతే. అయిపోతే ఇక దాని నుంచి వచ్చే ప్రతి అవుట్కమ్ మీకు మంచిగా చేస్తుంది. కానీ ఆబ్వియస్లీ బికాజ్ యూ బిలీవ్, యూ ట్రస్ట్ సంథింగ్. బట్ అమ్మ చెప్పండి, అంటే ఇలాంటి ఒక వైద్యం ఉంటుంది, దీని మీద అసలు నాకేమీ తెలియదు అని అనుకున్న ఒక వ్యక్తి అలాంటి ప్రాబ్లంతో వచ్చినప్పుడు వాట్ వాజ్ హిజ్ అంటే మెంటల్ స్టేటస్ ఎగ్జాక్ట్లీ అట్ ద టైమ్ వెన్ యూఆర్ ట్రీటింగ్, మీరు ట్రీట్ చేస్తున్నప్పుడు? బేసిక్గా సెన్సిటివ్ నేచర్. సో ఏమవుతుందంటే మనకి మనోమయ కోసం, యోగా దాంట్లో మనోమయ కోసం కూడా ఉంటుందండి. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ బాడీ, బట్ ద రిఫ్లెక్షన్స్ విల్ బి ఆన్ ద ఫిజికల్ బాడీ యాజ్ అన్ ఎఫెక్ట్. సో ఏదైనా ఒక అనుకోని సంఘటన జరుగుతున్నప్పుడు స్పందనలు, ప్రకంపనలు అనేవి ఏ లేయర్స్ నుంచి అయినా వస్తాయి. ఓకే. సో అక్కడ మనసు ఎంత గట్టిగా ఉంటుంది అన్నది ఇంపార్టెంట్. సో ఈయనకి ఏంటంటే, ఈయన సర్జరీ ఒకవేళ ఆప్ట్ చేసుకున్నా తర్వాత మళ్ళీ ఏం కాంప్లికేషన్స్ రాకుండా ఉండవు అనే గ్యారంటీ ఏం లేదండి. ఎందుకంటే అది విరిగిన పద్ధతికి దే కెన్ హ్యావ్ దట్ ప్లేట్ ఆర్ రాడ్.
బట్ విచ్ మైట్ బీ లైక్ నాన్ రిమూవబుల్. సో అది ఎప్పటికీ ఉండాల్సి వస్తుంది. దాంతో ఇంక ఇన్ఫెక్షన్సా ఏంటా అన్నది వీ డోంట్ నో. ఓకే. అలా కాకుండా ఒక ట్రయల్ లాగా, లేదు నేను ఇది వెళ్తున్నాను అనుకుంటున్నప్పుడు వెదర్ ద మైండ్ వాజ్ రెడీ ఆర్ నాట్. ఎందుకంటే ఇక్కడ వీఆర్ నాట్ లైక్ మెస్పరైజింగ్గా ఏంటా అన్నది కాదు. బాడీ దానికి ఉండే శరీర ధర్మం ప్రకారం వెళ్తుండడానికి మాత్రమే మనం సహకరిస్తాం. అలా వెళ్తున్నప్పుడు నీ మైండే నీకు ఒక అడ్డు రాకూడదు. ఓకే. సున్నిత స్వభావాలు ఉన్న వారికి, జనరల్గా కూడా సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి హీలింగ్ విల్ టేక్ టైం. ఎందుకంటే వాళ్ళు తొందరగా బయటికి రాలేరు కాబట్టి సంఘటన నుంచి. అందుకే ఏ సంఘటన అయినా సరే మెమరీ లాగా స్టోర్ చేసేసుకుంటుంది బాడీలో. అలాంటివి ఎక్కడో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు బయటకు వస్తుంటాయి. అది ఒక డిప్రెషన్ వల్ల, లేకపోతే ఒక భయం వల్ల, నేను చేయలేకపోతానేమో, సిరీస్ ఆఫ్ థాట్స్, ఎండ్లెస్ థాట్స్ విత్ ద లో ఫ్రీక్వెన్సీ విల్ కమ్. ఓకే. సో ఈయనకి అంతలా వెళ్లకుండా, ఈయనకి అంత సెన్సిటివ్గా నాకు చుట్టూతో డాక్టర్సే ఉంటారండి, ఫ్రెండ్స్. సో వాళ్ళేమో అప్పటికప్పుడు వచ్చారు, ఈవెన్ ఆల్మోస్ట్ అది మిడ్ నైట్ అనమాట. అయితే వచ్చి దానికి ఎప్పుడు కొంచెం ఈ థాట్ సెన్సిటివ్నెస్ వల్ల ఆయనకి బీపీ ఫ్లక్చుయేషన్స్లా ఉన్నాయి. సో నా ఫ్రెండ్ ఏమో షీఈ్ ఫిజిషియన్. సో ఆవిడ మాటలు చెప్తూ, పర్వాలేదండి ఏం కాదు, లెట్ హర్ డూ ద జాబ్ అని ఆవిడ మాట్లాడుతూ ఉంటే నేను కట్టేశాను. ఇట్స్ అంటే చెప్పుకోవడానికి ఇంత టైం చెప్తున్నాను కానీ హార్డ్లీ ఏ మ్యాటర్ ఆఫ్ 20 minutes అండి. ఓకే. అందుకనే ఇప్పుడు ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా మీరు ప్రశాంతంగా ఉండండి, ఏం పర్వాలేదు అంటే ఆ ధైర్యం అనేది ఎప్పుడైతే చెప్పడం జరుగుతుందో వాళ్ళ సిస్టమ్ అదే కమాండ్ తీసుకుంటుంది. అప్పుడు బాడీకి దాన్ని హీల్ చేసుకునే పనిలో పెడుతుంది మైండ్ ఫోకస్ షుడ్ బి ఆన్ దట్ బట్ నాట్ ఆన్ ద ఫియర్. సో అలా చూస్తే ఎందుకంటే డెఫినెట్గా చేంజ్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది. అలాని ఫ్రాక్చర్లని కాదండి, ఏదైనా సరే, ఎలాంటిదైనా సరే. ఎందుకంటే ఇప్పుడు మనం ఇన్ని సిరీస్ ఆఫ్ లైక్ నాన్ సాల్వబుల్ కేసెస్ వీఆర్ లుకింగ్ ఎట్. ఇదంతా కూడా బాడీ యొక్క క్యాపబిలిటీ, కెపాసిటీ, దిస్ ఈస్ ద అంటే యు ఆర్ దట్ అని చెప్పే ప్రయత్నం ఇదంతా. అంతే తప్ప ఇక్కడ వేరే ఇంకో సిస్టమా ఏంటా దాన్ని పట్టుకోవడం అన్నది కాదండి. సో హ్యూమన్ బాడీ నేచర్ని అర్థం చేసుకునే ప్రయత్నం కనుక చేయగలిగితే ఇప్పుడు దాకా సాల్వ్ కాలేవి కూడా దెర్ విల్ బి ఏ పాత్ ఇన్ ద బాడీ. ఈయనది 3 days మానిటరింగ్ అయిన తర్వాత ఎందుకు రాయమన్నామంటే, ఐదర్ ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, ఎవరో ఒకళ్ళం ఉంటాం, తర్వాత ఏది చెప్తాను అది చెయ్యాలి అనే దాని మీదే వాళ్ళకి పెడతాం. సో వాళ్ళు రాయమంటే హ్యాండ్కి ఆ మూమెంట్ వస్తుంది, రాస్తున్నప్పుడు ఆ స్వెల్లింగ్ మీకు చెప్తే నెంబర్ ఇంత ఉబ్బిపోయింది కల్లా 6 hours నార్మల్ అయిపోయింది. అండ్ హీ కెన్ ఏబుల్ టు మూవ్. ఒక 6 hours మాత్రమే కొంచెం కదల్చకండి, ఎందుకంటే అది అతికి పెట్టింది కాబట్టి కదల్చకూడదు, ఇట్ టేక్స్ ద టైం. సో ఆ తర్వాత నుంచి దానిపైన చేసేసుకుంటుంది. కొత్తగా అంటే సెల్స్ అన్నిటిని పంపిస్తుంది అండ్ చేయాల్సిన వర్క్ అంతా చేయిస్తుంది. లేకపోతే కాల్షియం కూడా అతికి పెట్టడానికి అది కావాలి కదండి. ఇట్ డస్ ఎవ్రీథింగ్ బై ఇట్ సెల్ఫ్. అసలు కనీసం సిమెంట్ కట్టు కూడా వేయకుండా జస్ట్ క్రేప్ బ్యాండేజ్తో మీరు ఎట్లా సెట్ చేశారు? సిమెంట్ కట్టు కట్టడంతో సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్. సిమెంట్ కట్టు మూలం కూడా ఇదేనండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. అది వేసినప్పుడు, ఆ కాస్ట్ వేసినప్పుడు అది బరువుగా ఉంటుంది అండ్ ఇట్ డజంట్ ఎలో టు మూవ్, రైట్? ఓకే. దానికి అంత టైం అక్కర్లా. సో మినిమం దానికి ఒక 6 hours. థర్డ్ డే కల్లా యూ కెన్ టేక్ దట్ ఎక్స్రే అండ్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. అది పొజిషన్లో ఉందంటే అది అతికేసుకుంటుంది, దానికి 6 weeks వరకు అవసరం లే. మ్యాక్సిమం అండి ఏదైనా సరే బాడీకి మనం ఒకటి అలవాటు చేస్తే అది అలవాటు అవ్వడానికి 21 days. 3 weeksలో డెఫినెట్గా బాడీ నుంచి సమ్ ఆర్ అదర్ చేంజ్ వీ హ్యావ్ టు సీ. 3 weeks ఈజ్ లైక్ ఎ మినిమం థింగ్. బాడీ విల్ బి రిపేర్డ్ బై ఇట్ సెల్ఫ్. కొత్త అన్ని సెల్స్ పోతూ ఉంటాయి, లివర్ విల్ బి డెవలప్డ్ ఇన్ 1 year. ఇంత జరుగుతున్నప్పుడు ఇది అతుక్కోవడం అనేది దానికి పెద్ద కష్టమైన పనా? కరెక్ట్. సో ఇలాంటి యుద్ధాల్లో లేదా ఇలాంటి వార్స్ జరుగుతున్నప్పుడు దిస్ ఈజ్ లైక్ ద మెయిన్ థింగ్. అక్కడ మనకి ఇంత హాస్పిటల్లో ఎప్పుడు చరిత్రలో లేదండి. అక్కడ ఒక రాజవైద్యుడు ఉంటాడు, అతని కింద టీం ఉంటుంది, వాళ్ళు ఇలా కట్టేసేవాళ్ళు, నెక్స్ట్ మార్నింగ్ కల్లా యుద్ధానికి వెళ్ళిపోయేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. మనం ఫస్ట్ ఎపిసోడ్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను ప్రశ్న వేశాను మిమ్మల్ని. మహాభారత యుద్ధం జరిగినప్పుడు 18 రోజులు ప్రతిరోజు యుద్ధానికి వెళ్ళి ఏవో ఒక దెబ్బలతో తిరిగి వచ్చేవాళ్ళు కదా. ఆ నైట్ పడుకొని మళ్ళీ పొద్దున్నే ఎలా వెళ్ళేవారమ్మా యుద్ధానికి అని అడిగారు. అమృతం పుడుతుందండి, మనలో సంజీవిని ఉంటుంది. అండ్ దాన్ని వెతికే ప్రయత్నంలో మనిషి ఉండాలి, కానీ దాన్ని అది కాకుండా ప్యాంపరింగ్ చేస్తూ ఇలానే ఉండి నాకు రోగం ఉంది అనుకునే బాధ వల్ల మనిషి భయపడిపోయి దిగజారిపోతున్నాడు, ధైర్యాన్ని కోల్పోతున్నాడు. అండ్ ఈయనే చూడండి, ఆయన ఉండే జాబ్ దానికి
చేయడానికి అంటే ఎక్కడ దాకా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతుందంటే ఆ భయానికి 1000 తలలు ఉంటాయండి. ఏ మాత్రం దాన్ని పూర్తిగా ఎవరన్నా ఆయనతో పాటుగా అవునేమోరా అని ఎవరన్నా అన్నారనుకోండి నమ్మేస్తారు. ఆ భయం ఇంకా 1000 అయిపోతుందండి. ఇలాగా ఫ్రాక్చర్స్ అవుతున్నప్పుడు లేదా ఏదైనా అనుకోని యాక్సిడెంట్స్ అవుతున్నప్పుడు మన మైండ్ కొంచెం కాన్షియస్, సబ్ కాన్షియస్, సెమీ కాన్షియస్ ఆ లెవెల్లో ఉంటుంది. సో ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా అరే వీడి తర్వాత ఇంకా లేవడరా, లేకపోతే వీడి ఇంక ఇంతేరా అన్నది బాడీ అది ఇట్ రిమెంబర్స్ సబ్ కాన్షియస్ లెవెల్. సో లేచిన తర్వాత రిపోర్ట్స్ కొంచెం నార్మల్గా ఉన్నా వాళ్ళు చాలా మంది చూస్తాం చూడండి, మనం ఎక్కువ ఎందుకు వీళ్ళు ఇంకా యాక్సిడెంట్ ఎప్పుడైనా వీళ్ళు ఇలా ఉన్నారేంటి అనుకుంటాం కదా. సో బాడీ అంత ఫాస్ట్గా ఇట్ టేక్స్ ఇన్ఫర్మేషన్ వెన్ ఇట్ వాస్ ఇన్ ద యాక్సిడెంట్, ఆ ఇన్సిడెంట్, ఆ జర్క్ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఎక్కువ ఇలాగా జరిగినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ వైజ్గా యూ హ్యావ్ టు లైక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. అంతే తప్ప నువ్వు అయిపోతావు లేదా నువ్వు ఇలా అయిపోతావు అనేది చాలా తప్పు మాట. అంటే ఒక ఆరోగ్యవంతుడి దగ్గర మాట్లాడాల్సిన లక్షణాలతోటి మాట్లాడాలి ఎప్పుడు కూడా మనం, అది బాధలో ఉన్నా కానీ. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే లోపల ఇప్పుడు మన మైండ్ భయంతో లేదా ఎమోషన్స్తో బ్లాక్ అయినప్పుడు మన ఇన్నర్ కాన్షియస్ విల్ బి అవేకనింగ్ టు లైక్ దాన్ని కొంచెం సెటిల్ చేయడానికి, ఒక సెరెనిటీ బాడీలో తేయడానికి. దాంతో కనుక మాట్లాడగలిగితే, కమ్యూనికేట్ చేయగలిగితే బాడీ తెప్పరిల్లుతుంది. బాడీ ఆటోమేటిక్గా హీల్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ ద చార్జ్. సో అందుకే ఎప్పుడు చూసినా భయంతో ఏది కూడా సక్సెస్ అవ్వదండి. దాన్ని ఫేస్ చేసేలాగా ఇలా ఉంటుంది, దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ డూ, ఇది నీ ఎఫర్ట్, ఇది ఇలా పెట్టాలి, ఇది ఇలా చూడాలి అని ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయో మైండ్కి, అది ఆటోమేటిక్గా బాడీ ఆటో ట్యూన్ అయ్యి హీలింగ్ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది. ఏ కేసు అయినా ఎలాంటిదైనా సరే. చాలామందికి ఏంటంటే వెళ్ళగానే అబ్బా వీళ్ళ అనేలాగా మనం చిన్నది ఏదైనా తేడా ఉంటేనే మనం ఫీల్ అయిపోతాం కదండి. అలాంటిది అంత షాక్లో ఉంటున్నప్పుడు హౌ ద మైండ్ విల్ బీ. దానికి కావాల్సిన పొటెన్స్ టాబ్లెట్ ఏంటి అక్కడ? ధైర్యం. పర్వాలేదు నేను ఉన్నాను, జాగ్రత్తగానే ఉంటావు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐఎమ్ విత్ యూ, ఐ విల్ బీ విత్ యూ, ఐఎమ్ దేర్ ఫర్ యూ, ఐ గాట్ ఇట్ ఫర్ యూ అన్నది ఒక ధైర్యం చెప్పగలిగేది ఇట్ ఈస్ అ ఫస్ట్ మెడికేషన్. అంటే మాట ధైర్యంతో, మాట మన్ననతో ఎలాంటిదైనా సరే బయటికి తీసుకొచ్చేంత కెపాసిటీ హ్యూమన్ నేచర్కి, హ్యూమన్ సెన్సెస్కి ఉందండి. సో దాన్ని కనుక కొంచెం అది అభ్యాసం కింద అలవాటు చేసుకోగలిగితే ఇట్ బి వెరీ ఈజీ. పిల్లలు కూడా చూడండి, 3 పడ్డారనుకోండి, 3 రోజులు 4 రోజులు ఇంట్లో చాలా అతి కష్టంగా వాళ్ళని ఉంచగలుగుతాం. 5వ రోజు పడ్డవాడికి అది పడింది గుర్తుండదు, ఇలా ఆడుకోవాలి, వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ మిస్ అవుతున్నారు అనే దాంట్లో వెళ్తాడు. యాజ్ ఇట్ ఈజ్ ఇట్ విల్ బి అప్లైడ్ ఫర్ ఎనీవన్ అండి. ఇక్కడ మనం పెద్ద అయ్యేటప్పటికీ మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ లేదా అంత భయంతో ఇన్సెక్యూర్ తోటి బతకడం అనేది అలవాటైపోయిన దాంట్లో ఉంటున్నాం కాబట్టి మనం ఇంకెందుకు ఇలా అయిపోతున్నాము, ఇంతే ఉంటామేమో అనేది నమ్మడం మొదలు పెడుతున్నాం. అప్పుడు ఒరిజినల్గా ఉంటే మీ కోర్ ఎనర్జీ హౌ ఇట్ విల్ సపోర్ట్, దానికి ఊరట ఇచ్చేంత స్పేస్ వై యు ఆర్ నాట్ గివింగ్ దాట్. మైండ్కి కావాల్సిన ఎడ్యుకేషన్, మైండ్కి కావాల్సిన ఫుడ్, మైండ్కి కావాల్సిన థరో టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, వై వీ కాంట్ ఏబుల్ టు డూ దాట్. కరెక్ట్. వాట్ యు ఫీడ్ యువర్ మైండ్, యువర్ బాడీ విల్ బిహేవ్ లైక్ దట్. ఎగ్జాక్ట్లీ అంతే కదండి. ఎందుకంటే మనం ఏం తింటామో ఫుడ్ అది మనం అవుతాం, అలాగే మనం ఏది ఆలోచిస్తామో అది మనం చేస్తాం. వెరీ ట్రూ. సో ఈ 2 క్యాపబిలిటీ అంటారా, కెపాసిటీ అంటారా, లేకపోతే వెపన్స్ అంటారా, టూల్స్ అంటారా, ఈ 2 ఉండగా ఇంకా అక్కర్లేని భయంతో ఎందుకు ఉండాలి మనం? ఆన్ ఎమర్జెన్సీస్ ఆల్రెడీ వీ హ్యావ్ ఏ సపోర్ట్ సిస్టమ్, బట్ నాట్ ఫర్ ఎవ్రీథింగ్. మనం చేయాల్సినది కరెక్ట్గా చేయాలి. నేను 3 days లతికి పెట్టిన 2 weeks 3 weeks హీ వాజ్ ఇన్ టు ఎక్సర్సైజ్ టు మొబిలైజ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మనం తగ్గిందని చెప్పడంతో పాటు ఆయనంతటా ఆయన రియలైజేషన్ కూడా అంత ఇంపార్టెంట్. సో అది వర్క్లో చేయడమా లేకపోతే రొటీన్కి వెళ్ళడమా ఏది చేయడమా అది చూస్తే ఆ సాటిస్ఫాక్షన్ తోటి ఒక ధైర్యం వస్తుందండి. జీవితంలో మనకు వచ్చే కష్టం కూడా మనలో ఒక మార్పు తేవడానికి మాత్రమే జరుగుతుంది. మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుందో ఈ కర్మ కూడా మనకి మంచిగానే తీసుకెళ్తుందండి. కానీ నువ్వు ఆ దృష్టితో నువ్వు చూస్తున్నావా లేదా అన్నది ఎవరి విచక్షణ జ్ఞానం వాళ్ళకు వదిలేయాలి. మనం ఎంతసేపు మంచి చెడు మధ్యలోనే వేలాడుతూ ఉంటాం, బట్ ఆ చెడు కూడా మంచిని చేయడానికే వస్తుందని మాత్రం మనం నమ్మమండి, మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేం. సో వెన్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దాట్, హౌ కెన్ యూ రియాక్ట్ టువర్డ్స్ ఎనీథింగ్? కష్టం కన్నా కష్టం తాలూకా ఎమోషన్ మనల్ని చంపేస్తుంది. రైట్. ఆ ఎమోషన్కి కావాల్సిన ఒక సపోర్టివ్ నేచర్ తోటి ఉండే ఒక ప్యాటింగ్ షోల్డర్ లాగా వర్డ్ లేకపోతే బీయింగ్ దేర్ లాగా ఉండకపోవడం వల్ల దాన్ని మనం నమ్మాల్సి వస్తుంది. ఆ విండోలో నుంచి మన జీవితాన్ని చూస్తున్నాం.
ప్రతిదీ భయంగా, ప్రతిదీ వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో, ఒక స్వేచ్ఛ లేకుండా బతకాల్సి వస్తుంది. అందుకని ఎక్కడైతే ధైర్యం ఉంటుందో నమ్మకం ఉంటుందండి, నమ్మకం ఉన్న చోట స్వేచ్ఛ ఉంటుందండి. స్వేచ్ఛ ఉన్న చోట మీరు యూ కెన్ టేక్ యువర్ లైఫ్ ఎక్స్ట్రా మైల్. దాంతో నేను ఇది సాధించగలిగాను, ఇంపాసిబుల్ అయింది పాసిబుల్ చేయగలిగాను తృప్తి ఉంటుంది. ఆ తృప్తి ముందు మిగతా ప్రపంచంలో ఏది ఉన్నా బలాదూరేనండి. అందుకని ఒక కష్టం వచ్చినప్పుడు కష్టానికి పడిపోకూడదండి. కష్టం ఏం చెప్పే ప్రయత్నం చేస్తోంది, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నది ఒక అనలైజేషన్ థాట్ ఉండాలి. నువ్వు స్థిమిత పడిన తర్వాత అట్లీస్ట్ దాని గురించి ఆలోచించాలి. అప్పుడు ఇంకొకసారి సేమ్ ప్యాటర్న్ మిస్టేక్ విల్ నాట్ హ్యాపెన్. లైఫ్లో జరిగే ప్రతి సంఘటన ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఇలాంటి ఏదో ఫ్రాక్చర్లు వీటి గురించి కాదండి, మానసికమైన సంఘటనలు చాలా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకి లైఫ్లో రొటీన్లో చాలా మందికి విసుగులు, ఇరిటబిలిటీ, రెస్ట్లెస్, స్ట్రెస్ కొత్త వర్డ్. మనకి ఇష్టమైంది అనుకోండి ఎంత కష్టమైన స్ట్రెస్ రాదండి. మనకి నచ్చలేదు అనుకోండి అది చిన్నదైనా చాలా పెద్ద స్ట్రెస్ అండి. ఇలాంటి దాంట్లో వీ హ్యావ్ టు లైక్ బ్రేక్ త్రూ దట్. వీ షుడ్ లైక్ అది తీసేయాలి పూర్తిగా. అంటే ఆలోచన యొక్క అవగాహన స్థితి పెరగాలి, మానసిక పరిపక్వత రావాలి. ఒకటి సిద్ధి పొందడం అంటే ఏమిటండి? సిద్ధి పొందడం అంటే కంప్లీట్నెస్, కంప్లీట్గా చూడడం అనేది. ఇట్స్ నాట్ అబౌట్ సీయింగ్ ఓన్లీ ద గుడ్ సైడ్, బ్యాడ్ సైడ్ అండ్ ఎవ్రీథింగ్. న్యూట్రల్గా ఉండి దాన్ని ఎలా చూస్తున్నా నీకేం అర్థమవుతుంది అనే దాని మీద యూ షుడ్ స్టాండ్ ఓవర్ దేర్. దెన్ కమ్స్ ద రియల్ లైఫ్. అక్కడ ఒక రియల్ లైఫ్లో ఉండడం అంటే అది అలా ఉండాలి అంతే తప్ప సంఘటనలతోటి మనం బేరే చేసుకోకూడదండి. మీకైనా ఫ్రాక్చర్కి ఒక బ్యాండ్ కట్టేసి ఒక 3 రోజుల్లో మీకు తగ్గిపోయింది. 3వ రోజు మీ ఎక్స్రే క్లియర్ ఉంది అండ్ ఒక 21 days మీరు ఎక్సర్సైజెస్ అవి చేశారు, సెట్ అయింది. దిస్ హోల్ ప్రాసెస్ని చూస్తే మీరు ఇందాక అన్నా చూడండి, కర్మ సిద్ధాంతం వెళ్ళిపోవాల్సి వస్తుందేమో ఇంకా మాట్లాడితే అని. సో ఈ హోల్ ప్రాసెస్ వాట్ డిడ్ ఇట్ టీచ్ యూ అండి? వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ ఇట్? యూనివర్స్లో మనకి తెలియనివి చాలా ఉన్నాయి. సో భగవంతుడు మనకి ఇది పరిచయం చేశాడు, ఈ మూమెంట్. సో వీ హ్యావ్ టు యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ గ్రేట్నెస్, ఎంజాయ్ ఇట్. ఇది ఇన్ ఎ నట్షెల్. మనం చాలామంది ఏమనుకుంటాం భగవంతుడు నాకే ఎందుకు చేశాడు ఈ యాక్సిడెంట్ ఇలా అని. భగవంతుడు యాక్సిడెంట్ చేశాడని బాధపడటం కన్నా భగవంతుడు మూలంగానే కదా అక్కడ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే ఫ్రెండ్ కింద మూర్తి గారు, పక్కనే నిలబడ్డ సాయి అని నా ఫ్రెండ్, వాడు ఐఎమ్ దేర్ నో ఇష్యూ అని నన్ను అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చిన శంకరన్న, కిరణ్, అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం సింధు మేడం నాకు ఒకటే చెప్పి చిన్నదాని గురికే కంగారు పడు, అది ఏంటి అన్నది నాకు తెలియదు. లిటరల్గా మా అమ్మగారి దగ్గర ఏడ్చినట్టే తన దగ్గర ఏడ్చాయి. దీంట్లో పెద్ద సిగ్గుపడేది కూడా మనకేమీ లేదు. లిటరల్గా తను పట్టుకొని ఒకటే ఏడుపు. ఇవన్నీ కాదు, మన జీవితం ఏమైపోయింది, చాలా బాధ్యతలు ఉన్నాయి, ఈ చేతితోనే మన వర్క్ అంతా. సో మనం చాలా చేయాలి కదా, ఏంటి మన సంగతి ఇది. కాదే నాకు తను మదర్ లాగే తనే తినిపించి నువ్వు ఎస్ తను తినిపించి ఓకే నువ్వేం కంగారు లేదు, ఇగో ఈ పని చెయ్యి, ఇలా రాయి, ఇలా చెయ్యి అంటే మీకు పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేయచ్చు. ఆవిడకి అది అవసరం లేదు, ఎవరో మూర్తి వాళ్ళు ఎందుకు అనవసరం పంపించేయచ్చు. పేషెంట్కి ఉన్న కండిషన్ బట్టి అది అమ్మతనానికి మామూలు దానికి తేడా మీకు చెప్పడానికి నేను చెప్తాను. అక్కడ నిలబడింది అమ్మ తల్లి, అలా నిలబడి తను ఓకే లెట్ మీ టేక్ కేర్ ఆఫ్ మై బేబీ. తను నాకేసి కాదు, పేషెంట్లు తను చేసే ట్రీట్మెంట్ మోడల్ దట్ వాస్ క్యాస్కేటెడ్. ఇప్పుడు మన శంకర్ చాలా ఆయన కూల్గా, తను చాలా కూల్గా ఉండే. కిరణ్ కానీ, శంకర్ కానీ, కార్తీక్ తన ఫిజియో కానీ, బహుశా వెన్ లీడర్ ఉండే యాట్రిబ్యూట్స్ కానీ తన్ని చూసి కింద వాళ్ళు కూడా నేర్చుకుంటారేమో, నేర్చుకుంటే బాగుంది. చాలా నాకు తెలిసి చాలా ఎగ్జాంపుల్స్ యూజ్ నేను ఇప్పుడు చెప్పిన వాటిల్లో. కరెక్ట్. నా ఫ్రెండ్స్ అదే ట్రావెల్ నాది ఉన్న ఫ్రెండ్స్ ఊరు వెళ్ళిన వాళ్ళు కూడా ఫోన్ చేసి వరే జాగ్రత్త పని ఎవరన్నా తెలిసిన వాళ్ళ దగ్గరికి ఆర్దోకి వెళ్దామా ఇలా దే గేవ్ మీ సజెషన్ అవుట్ ఆఫ్ లవ్. దే షోడ్ కన్సర్న్. ఇంకెందుకన్నా మీకు భగవంతుడు ఇన్ని విధాలుగా మిమ్మల్ని కాపాడినప్పుడు భగవంతుడు లేడు అనే స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. దిస్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. మన అదే ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్ అంటే నేను మఠం వేసి కూర్చుంటేనే భగవంతుడు కనపడాలి, అదే శంఖచక్రాలు అంటే కనపడు. నీకు అవసరమైన టైంలో ఏదో ఒక రూపంలో వస్తాడు. ఆ రూపంలో ఉన్న భగవంతుడి దండం పెట్టుకొని స్వామి కరుణిచ్చావు. కరెక్ట్ అండి. అదే మీరు అన్న మాటలోంచి ఒక మాట నాకు స్ఫురిస్తుంది ఏంటంటే, మనకు ఒక కష్టం వచ్చిందంటే దాని తర్వాత ఏదో ఒక గొప్ప మార్పు మానసికంగా కానీ శారీరకంగా కానీ మనం ఇవాల్వ్ అవ్వబోతున్నాము అన్నదానికి ఒక సూచన ప్రాయంగా ఒక కష్టం వస్తుందేమో అని అనిపిస్తుంది. అంటే దేర్ ఈస్ అ పర్పస్ ఫర్ ఆల్వేస్ వాట్ ఎవర్ యు గో త్రూ ఇన్ లైఫ్.
అండ్ అసలు విషయం ఏంటంటే ప్రతి లైఫ్ తీసుకునేదే పర్పస్ సాల్వ్ చేయడానికి అండి. వీ షుడ్ ఐడెంటిఫై దట్. ప్రతి దాంట్లోనూ మనం ఈయన అన్నట్టు భగవత్ తత్వాన్ని పరిచయం చేస్తుందండి సంఘటనలతోటి, ఒక కష్టంతో, సుఖంతో, నా అనే దాంతో ఒక కంటిన్యూటీ ఎక్కడ విడవకుండా. అంటే భగవంతుడే రకరకాల వివిధ రూపాల్లో ఎలా అయినా మార్చుకోగలడు అన్నదానికి ఇన్ని రకాల మనుషులతోటి చుట్టూత ఒక కన్సర్న్గా పెట్టుకుని చేయించగలడంత గొప్ప ప్రయోగం భూమి మీద మనుషులకు తప్ప రెండో వాళ్ళకు ఉండదండి. అదే ఇప్పుడు మనకి జంతువులు కూడా వాటికి దెబ్బలు తగులుతాయండి. నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఏ ఆకు పసరేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, వెళ్ళి అక్కడ కూర్చుంటాయండి, తినకుండా లంకనం చేస్తాయండి. కానీ మనిషి అనేటప్పటికీ జ్ఞానాన్ని ఉపయోగించాలరా నువ్వు అని చెప్పే ప్రయత్నంలో భగవంతుడు ప్రతి దగ్గర లైక్ ఈ చేయి పట్టుకుంటాడు ఒక చైన్ లాగా, మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ ఇంకొక చెయ్యి అందిస్తాడు. లైక్ దట్ హిల్ టేక్ కేర్ ఆఫ్. అందుకనే ప్రాబ్లం వచ్చిందని కంగారు పడే పని లేదండి, టెన్షన్ అస్సలు అక్కర్లేదు. ఎంత ఉధృతంగా అయినా సరే గాల్లో తీసి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతుంది, ప్రొవైడెడ్ నీ మైండ్ బాడీ సింక్ లో ఉండాలి. కరెక్ట్. When your mind was in sync with the body nature, then automatically this will happen like a miracle. Thank you so much, Ramarao garu. Thanks for your time. Actually, I have to say thank to you because తనకి మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి అనుకున్న దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్లేస్ వేర్ వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్. అంతే నిజమేనండి. నేను స్మాల్ గెస్చర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఇట్ డజంట్ మీన్ దట్ మన ఏదో ఇది కాదు, ఆవిడ చేసిన దానికి మనం కృతజ్ఞతగా ఒక నమస్కారం పెట్టి జరిగిన అనుభవం ఇది అమ్మా. నేను కూడా అండి నిజంగా నా 20 ఏళ్ల జర్నలిజం కెరియర్లో నేను ఎప్పుడు అనుకుంటుంటాను, నేను ఎన్నో చేసుంటాను ఇంటర్వ్యూలు, స్టోరీస్ అవి ఇవి, ఒక్కటైనా సమాజానికి పనికొచ్చే హితం చేసే ఒక్క ప్రోగ్రామ్ ఒకటి చెయ్యాలి, అది కంటిన్యూస్గా చెయ్యాలి, ఎంతకాలం అయితే అంతకాలం, ఎంత మనకు ఓపిక ఉంటే అంత ఓపిక ఉన్నంత వరకు ఐ వాంట్ టు డూ అన్నప్పుడు అట్లీస్ట్ ఇప్పటి జనరేషన్కి కొంచెం మనం పరిచయం చేయాలి, మన ధర్మం, మన వైద్యం, మన కల్చరు, మన ట్రెడిషన్ పరిచయం చేయాలని అమ్మ నాకు పరిచయం కాగానే ఇంకా ఐ థాట్ వి షుడ్ డూ దిస్. ఇది ఒక అపురూపమైన జ్ఞాన సంపద అండి. అంతే. ఋషులు అన్ని తపస్సు చేసి దేనికి చేశారంటే ఇలాంటి జ్ఞానాన్ని వాళ్ళు దార్శనీయంగా విజన్లో చూసి మనకు అందించారు. అంత అపురూపమైనది, ఇదే అంత తేలిగ్గా తీసుకొట్టి పరేసేలాంటిది కాదండి. అండ్ అలాంటి పుణ్యభూమిలో పుట్టడమే ఒక యోగం. దాంట్లోనూ సవ్యంగా ఇది ఇలా ఉండాలి అని చెప్పి ఉండే పద్ధతి ఉన్న కుటుంబాల్లో పెరగడం అనేది అదృష్టం. ఇంత ఉండి షేర్ చేసుకోకపోతే అది దురదృష్టం. వెరీ ట్రూ. సో ఇది అంటే ఇంత రీసెర్చ్ ఎందుకు అంటానంటే ఈవెన్ మై సన్ వాజ్ లైక్ డూయింగ్ మెడిసిన్, కానీ మెడిసిన్కి కూడా అందని కొన్నింటికి మన మూలాల్లో, మన ఉపనిషత్తుల్లో, వేదాల్లో ఉన్నాయి. దాన్ని ప్రాక్టికల్గా కేసెస్ మీద చేసి ఎస్ ఈ శ్లోకానికి ఇది ఎగ్జాంపుల్, వాళ్ళు దీనికి ఇలా చెప్పారు అనే దానికి ప్రూవ్ చేయడం గురించి అని ఇంత రీసెర్చ్ వీఆర్ డూయింగ్. అసలు నాకు చెప్పారు 3 weeks అదే నువ్వు ఎక్స్రే తీసుకుంటా. యాక్చువల్గా నేను ఎక్స్రేలు ఏం తీసుకోవాలి, అనవసరం చేయలేస్తుంది కదా, ఇంకేంటి దానికన్నా మంచి బలవంతంగా తీయించాం కదా. 3వ రోజు 3 వారాల తర్వాత యాక్చువల్గా మరి నీకు ఏదన్నా ఇంకా డౌట్ ఉంటే జస్ట్ చూపు. అసలు నాకు బాగానే ఉన్నప్పుడు నేనైతే ఎక్స్రే తీయించుకోవాలి. కానీ ఏమవుతుందంటే మనకి మెమరీస్ చూసే కళ్ళ నుంచి కూడా రిజిస్టర్ అవుతుంది. ఎందుకంటే విజువల్ మెమరీ అనేది చాలా అవసరం. మీకు మూమెంట్ వైజ్, సిమ్టమ్ వైజ్ యు ఆర్ క్లియర్, బట్ విజువల్ మెమరీకి కూడా అది రిజిస్టర్ చేయడానికి ఈజీ అవుతుందండి. కరెక్టే, ఎందుకు అనవసరం అనిపించింది అది మీ నమ్మకం. కానీ అలా వెళ్తేనే ఎథికల్లీ ముందు తర్వాత పెట్టి చూస్తే వచ్చే కిక్ వేరు. అవును, ఆ తృప్తి వేరు. రైట్. అది ఫ్యూచర్ లో ఇంకెవరన్నా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అనుకుంటే వాళ్ళకు కూడా. ఎగ్జాక్ట్లీ అండి. మొన్న బెంగళూరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయికి తండ్రి ఒక 20 ఏళ్ళు కూడా లేవు. ఈ రిస్ట్ ఫ్రాక్చర్ అయింది. అతికి పెట్టిన వాళ్ళు వంకర అతికి పెట్టారు. సో ఇదంతా బెండ్ వచ్చేసిందండి. రైట్ హ్యాండ్ హీ కాంట్ డూ దట్. అండ్ ఆ చెయ్యి ఇంతకన్నా తిరగలేదు, ఇలా రావాలి కదా, ఇక్కడ స్టక్ అయిపోయింది. ఆ అబ్బాయి తినడం కూడా ఇలా తింటాడు, లిటరల్లీ హీ ఈట్స్ లైక్ దట్. ఇది జరిగి అతనికి ఒక 3 years 4 years అయిందండి. అంత అవస్థ పడక్కర్లేదు, కానీ కొంచెం తనంతటి తను స్ట్రెచ్ చేసి యోగా చేస్తాడు. సో ఆ యోగా కూడా నేను చేయలేకపోతున్నానమ్మా అన్నాడు. అలాంటిది ఇక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది, అంటే ఫ్లెక్సిబుల్ జాయింట్స్ ఉండడానికి కొంచెం మూమెంట్ వైజ్ ఆ రెస్ట్రిక్షన్స్ ఇదంతా కూడా ఇబ్బందిగా ఉంది అని మళ్ళీ
అతికి పెట్టింది క్లియర్ చేసి మళ్ళీ నేను రీబ్యాండింగ్ చేసి ఆల్మోస్ట్ ఒక 11th డే కల్లా ఎక్సర్సైజ్ అన్ని నార్మల్ చేసేస్తున్నాడు. అండ్ తినడం ఇలా తింటున్నాడు, ఇలా కాకుండా ఇలా ఎన్నో ఉంటాయి. ఈ ఫ్రాక్చర్లు ఇవొకటే కాదు, బాడీలో ఏది జరిగినా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమే మనం చేయగలం. అంతే. ఆ అర్థం చేసుకునే ప్రయత్నంలో స్థిమితంగా ఉంటూ చేయాలి, ఒక స్థితప్రజ్ఞతతో చేయాలి, అంతే తప్ప అలజడితోటి కంగారుతోటి చేయకూడదు. చూడండి, మీరు మంచి ప్రొఫెషనల్ ఏజ్డ్గా ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్డ్గా ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళు ఆపరేషన్లు మినిమైజ్ అంటారు, డోంట్ పుట్ ఎ కట్ ఆన్ ద బాడీ అంటారు. ఇట్స్ లైక్ రిటర్న్ ఇన్ అంటే నో హార్మ్ టు ద బాడీ. అవును, నువ్వు ఏదో హార్మ్ క్రియేట్ చేయకుండా దాని నుంచి అది ఉన్నంత వరకు సద్వినియోగం అది బాగానే చేసుకుంటుంది. ఎప్పుడైతే ఇంటర్వెనింగ్ మొదలు పెడతామో అది సద్వినియోగం అవ్వాలి అంటే చాలా ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అయ్యేది ఒక డిసిప్లిన్గా ముందే ఎక్సర్సైజ్ ఫాలో అవ్వచ్చు కదా. కరెక్ట్. ఒక రొటీన్లో చేయాల్సిన వ్యాయామాలన్నీ అంటే మినిమం పర్ఫెక్ట్ గా ఉంటే అసలు ఇక్కడ దాకా రాదు. ఎప్పుడైనా ఒకవేళ ఇబ్బంది అయినా లేకపోతే ఇంట్లో ఏదైనా పడ్డా ఈజీ అయిపోతుంది. ఇంకా లైక్ చిన్నపిల్లాడు పడి 3వ రోజు ఎలా ఆడుకోవడానికి వెళ్ళిపోతాడో ఇన్ దట్ వే విల్ బి. సో ఇంత బలం, ఇంత మనోబలం, ఇంత కండబలం, ఇంత బుద్ధి బలం, అంత దేహ బలం ఉన్న హ్యూమన్ బాడీస్ అండ్ ఇట్స్ లైక్ ఎ టెంపుల్. అసలు దేవుడు దేవాలయంలో ఉన్నాడంటే మనలో జీవుడే, మన శరీరం దేవాలయం, జీవుడు దేవుడు, అంతకు మించి ఇంకా రెండవాడు ఏంటండి. దాన్ని అపురూపరంగా చూసుకోగలిగితే చాలు, పద్ధతిగా అది చెప్పింది వినగలిగితే చాలు. అసలు హ్యాట్స్ ఆఫ్ టు లైక్ అవర్ యాన్సిస్టర్స్. ఏంటి వాళ్ళు ఎలా చేశారు, ఇన్ని కణాలేంటి, ఇన్ని చక్రాలేంటి, ఇన్ని పాయింట్లు ఏంటి, ఎనర్జీ అంటారు, సప్త చక్రాలు అంటారు, యూనివర్స్ అంటారు, ఎలా వీటిని ఒక రేడియేటింగ్ ప్లేట్ ఎనర్జీని ఎలా తీసుకుంటాయి ఆ చక్రాలు, అసలు ప్రాణవాయువు ఏమిటి, ఈ లైఫ్ సోల్ ఏంటి, స్పిరిట్ ఏంటి, బాడీ ఏంటి, అసలు థియరీ ఉందండి. అసలు అద్భుతం. అది ఒళ్ళు గగురు పడుస్తుంది. ఇది కదా ఒరిజినల్గా నేర్చుకోవాల్సింది అనిపించేలా ఉంటుంది. మనం ఓన్లీ తినడానికి, కూర్చోడానికి, ఒంగోడానికి వీటికి అనుకుంటున్నాం. బట్ నాలెడ్జ్ గెయినింగ్ అన్నది ఇట్ ఈస్ లైక్ వాస్ట్ ఇట్ ఈస్. సో అది తెలుసుకుంటునే ప్రయత్నంలో తెలియకుండా మనలో చాలా సత్ప్రవర్తన ఉంటుందండి, పరివర్తన వస్తుంది. దానివల్ల లోక కళ్యాణం ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అలా ఉండేవాళ్ళు. ఇదంతా రాజవైద్యానికి సంబంధించినవండి. ఒక రాజుని సుభిక్షంగా రాజ్యాన్ని ఏలగలడు అంటే కూడా ఉన్న గురువు ఎవరైతే ఉంటారో అలా తీర్చిదిద్దేవాళ్ళు. అలాంటి ఆశ్రమ విద్యల్లో ఈ సిద్ధశాస్త్రం అనేది చాలా ఒక పెద్ద పీట వేసిందండి. అలాంటిది ఈ రకరకాల కన్ఫ్యూజన్స్ వల్ల అది మరుగున పడింది, కానీ లేకపోతే అమూల్యమైంది, నాణ్యమైందండి. శరీరంలో కణం పుట్టిన దగ్గర నుంచి మొదలవుతుంది, మల్టిపుల్ లెవెల్స్ అది ఎలా పెంచుకుంటుంది, అంత ఇంటెలిజెన్స్ దానికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ దాని అంటే ఇంత డెవలప్మెంట్ మళ్ళీ ఒక అంత అయిన తర్వాత ఎలా డిటీరియేట్ అవుతుంది, తరుగుదల ఎలా ఉంటుంది, ఆ తరుగుదల వచ్చినప్పుడు అది ఎలా విడిపోతుంది. అంటే ఒక పండు చెట్టు నుంచి పడిపోవడం వేరండి, బలవంతంగా లాగేయడం వేరు. సో పరిపక్వత వచ్చిన పండు చెట్టును అవలీలగా అలా వదలగలుగుతుంది. అలాగా జీవితాన్ని ఔపోసన పట్టిన వాళ్ళు ఇలాంటి అధ్యయనాలు అంటే ఇలాంటి స్పిరిచువల్గా ఉండే ఇలాంటి విద్యలన్నీ పరవిద్యలు అంటాం వీటిని, ఇలాంటివన్నీ కనుక మళ్ళీ అందరికీ తెలిసే ప్రయత్నం కనుక చేస్తే చాలా మందిలో చాలా భయాలు పోయి ధైర్యంగా ఉండడం మొదలు పెడతారు. అంటే లైఫ్ అంటే నేను దీనికోసం బతకాలి, 10 మందికి ఉపయోగపడాలి, చేయలేని చేయగలగాలి అనే ఒక ధైర్యంతో బతుకుతారు. కరెక్ట్. దట్స్ ద రియల్ లైఫ్ పీస్. నాలెడ్జ్ ఒక్కటి గెయిన్ చేయడమే కాకుండా అది ఎంత వైజ్ గా మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలని నేర్చుకోవాలి. Yes, exactly. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.